ప్రేమించమన్నప్పుడు మనం కూడా ప్రేమిస్తాం, కానీ ఎలా ప్రేమించాలి? ఇక్కడ అర్థం చేసుకుంటే 90% నీ బాధ పరిష్కారం వచ్చేస్తుంది. ఈరోజు విశ్వాసాలు కలిచివేస్తుంది సమస్య. ఏ బంధంలో తీసుకున్న గుండె గాయమే. ప్రతి కుటుంబంలో ఎక్కడ లేని విషాదము, ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని కృంగుదల. ఎందుకు బ్రతుకుతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? మరి ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాలి? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? బైబిల్ రాయబడి ఉంది, పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మీరు అనొచ్చు, అయ్యో ఇంత వెచ్చించిందే కదా, మనం ఏం చేసినా ఏమొస్తుందని ఆలోచిస్తాం. వెన్ వి డూ సంథింగ్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్. లేదండి నిస్వార్థం ఎంత చేసినా కనీసం ప్రేమను ఎక్స్పెక్ట్ చేయవా? ఒక మంచి మాట ఎక్స్పెక్ట్ చేయవా? ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పు లేదు. అయితే బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? ఎలా ప్రేమించాలి? మనుషులందరూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్. దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయి. అందుకొరకే దేవుని ప్రేమించినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, దేవుని మాట వింటే నీకు నిరాశ రాదు, దేవుని మాట వింటే నీకు దుఃఖం రాదు, దేవుని మాట వింటే నీకు వేదన ఉండదు, దేవుని మాట వింటే వ్యాకులం ఉండదు. మీ శత్రువులను ప్రేమించండి, నిరాశపడదండి, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమార్తె ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారే ఉన్నాడు. ఇంగ్లీష్ రాస్తుంది, డూ గుడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, లవ్ దెమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, లవ్ దెమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. దేవుడు నీ నుంచి ఆశించాడా? ఏం ఆశించలే. ప్రేమించాడా? ప్రేమించాడు. ఇది పర్ఫెక్ట్ స్టాండర్డ్. ఇలా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఈరోజు నువ్వు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? కొలస్సీ 3:23 రాస్తుంది, మనుషులకు చేసినట్టు చేయొద్దట. నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, నీ బంధువే, నీ భార్యే, నీ ఫ్రెండో, నీ బెస్ట్ ఫ్రెండో, నీ చెల్లో, నీ అక్కనో, నీ అత్తనో, లే మామనో, తల్లో, ఎవరో కానీ నువ్వు ప్రేమిస్తున్నావు, ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తే డిసప్పాయింట్ అవుతావు. ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రేమించు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయి.